గోవర్ధనగిరి పూజ స్టోరీ చెప్తాను నేను నీకు. అయితే కృష్ణుడు ఉన్నాడు కదా, మన బుజ్జి కృష్ణుడు ఎక్కడ పెరిగాడు? బృందావనంలో కదా. అప్పుడు ఏమైంది, బృందావనంలో వాళ్ళందరూ ఏం చేసేవారట? ఇంద్రుడు ఉన్నాడు కదా, ఇంద్రుడికి పూజ చేసి హోమం చేసి అన్ని హవిస్సులు సమర్పిస్తే ఇంద్రుడు ఏం చేసేవాడు? వర్షాలు ఇచ్చి ఆ ప్రదేశం అంతా సుభిక్షంగా ఉండేలా చేసేవాడు అనమాట. అయితే వీళ్ళు హోమం చేయడం వీళ్ళ డ్యూటీ, మనకి అన్ని సుభిక్షంగా వర్షాలు ఇచ్చి పంటలు పండేలా చేయడం ఇంద్రుడి డ్యూటీ కదా. కానీ ఇంద్రుడు ఏం చేశాడమ్మా, అప్పుడు నేనే వీళ్ళకి అన్నీ ఇస్తున్నాను, నాకు పూజ చేయకపోతే ఎట్లా వీళ్ళు అని అన్నాడు అనమాట. అప్పుడు తప్పు కదా, పాపం ఇంద్రుడి కోపం వస్తే మనకేమి ఉండవు, వర్షాలు ఉండవు బాబోయ్ ఎలాగా అని భయపడి వాళ్ళందరూ ఇంద్రుడికి హవిస్సులు ఇస్తారనమాట. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు? నో నో రాంగ్, అలా చేయకూడదు. జేజకి ఎలా మొక్కాలి? మనం భయపడి మొక్కకూడదు, థ్యాంక్స్ చెప్పి మొక్కాలి అని చెప్పేసరికి బృందావనం వాళ్ళందరూ ఏం చేశారు? బృందావనం వాళ్ళకి కృష్ణుడు ఏం చెప్పాడు? నో, ఇంద్రుడికి పూజ చేయక్కర్లేదు, మనకి గోవర్ధనగిరి, మన ఆవులు మేయడానికి మేత గోవర్ధనగిరి ఇస్తోంది కదా, దానికి పూజ చేద్దాం మనం అని చెప్తాడు. అయితే అప్పుడు బృందావనంలో వాళ్ళందరూ ఏం చేశారు? గోవర్ధనగిరికి పూజ చేస్తే అప్పుడు ఇంద్రుడి కోపం వచ్చి ఏం చేశాడు? తన వజ్రాయుధం ఉంది కదా, వజ్రాయుధాన్ని ఏం చేశాడు? వాళ్ళందరి మీదకి వేశాడనమాట. వేస్తే అప్పుడు వాళ్ళందరూ భయపడిపోయారు. అయ్యో బాబోయ్, మేము అనుకున్నట్టే జరిగింది, ఇంద్రుడి కోపం వచ్చేసింది బాబోయ్, మనము ఇంద్రుడికి కోపం తెప్పించాం, ఇప్పుడు ఎలాగా బాబోయ్, మన కష్టం చాలా అంటే ఏం కాదు అని కృష్ణుడు ఏం చేశాడు? తన చిటికల వేళ్ళ మీద అంత పెద్ద గోవర్ధనగిరిని డింగమని లేపాడు. అప్పుడేం చేశారు? ఆ గోపబాలకులు, గోపులు, గోపీలు, ఆ గొల్లభామలు, ఆ బృందావనంలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ సామాగ్రి, తర్వాత వాళ్ళ గోవులు అన్నీ వెళ్ళెక్కడున్నాయి? గోవర్ధనగిరి కింద తలదాచుకున్నారన్నమాట. అప్పుడేం జరిగింది? ఇంద్రుడు ఏమనుకుంటున్నాడు? కృష్ణుడు చిన్ని బేబీ అనుకుంటున్నాడు, కానీ ఆయనే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకోవడం అనమాట, మర్చిపోతాడు ఇంద్రుడు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంద్రుడు వచ్చి కృష్ణ 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 ఐమ్ సారీ కృష్ణ, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను నా డ్యూటీ చేయాలి కానీ అది నేనే వాళ్ళకి ఇస్తున్నట్టు ఫీల్ అయ్యాను, అది రాంగ్ అని చెప్తాడన్నమాట. అలా చెప్తే అప్పుడు కృష్ణుడు సరే ఓకే అని అంటాడనమాట. సో అప్పటి నుంచి దీపావళి పక్క రోజు గోవర్ధనగిరి పూజ చేసుకుంటాము. ఓకేనా? కథ కంచికి మనమింటికి.